నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురువుగారిని అడిగి విశ్వవసునామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ మానస. గురువుగారు, విశ్వవసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి కూడా తెలియజేయండి. విశ్వావసునామ సంవత్సరము మొత్తం అన్ని రాశుల వారికి సంపదలను ఇస్తుంది. దానిలో భాగంగా మిథున రాశి వారికి కూడా ఇంకా ఎక్కువ సంపాదన అనేటటువంటిది ఇస్తుంది సంపదని. ఈ మిథున రాశి వారికి 14 ఆదాయం ఉంది, 2 వ్యయం ఉంది. అంటే ఫుల్ ఆదాయం ఈ 12 రాశుల్లో ఎవరికీ లేదు. 14 ఓన్లీ వీళ్ళకే ఉంది. ఇకపోతే పిసనారి పరబ్రహ్మలు వీళ్ళు, అంటే 2 ఖర్చు పెడతారు వీళ్ళు. అసలే మిథున రాశి వాళ్ళు అంటేనే పిసినారోళ్ళు. సో ఈ సంవత్సరం ఇంకా పిసినారోళ్ళు అయిపోతారు. ఇకపోతే రాజ్యపూజ్యం 4, అవమానం 3. అంటే గౌరవిస్తారు వీళ్ళు. స్వీట్ మాటలు మాట్లాడతారు. ఇప్పుడు ఈ రాశి వాళ్ళంతా ఈ సంవత్సరం స్వీట్గా మాట్లాడేసరికి, అసలే స్వీటు, కొంచెం మాట్లాడేసరికి రామ్మ కూర్చో అని చెప్పేసి కూర్చోపెడతారు కదా. ఆ విధంగా ఈ మిథున రాశి వారికి రాజ్యపూజ్యత, అంటే మెచ్చుకునేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు, తిట్టుకునేటటువంటి వాళ్ళు తక్కువగా ఉంటారు. అలాగే ఆదాయ వ్యయాలలో వీళ్ళకి తిరుగులేదు. అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు. మిథున రాశి వాళ్ళకి ఏమీ లోపాలు లేవు. కాబట్టి ఈ సంవత్సరంలో ఈ హోటల్ ఇండస్ట్రీ, బట్టల వ్యాపారము, వైన్ షాపులు, తర్వాత ఈ యొక్క రెస్టారెంట్స్, హాస్టల్స్, ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, ఫ్యాన్సీ స్టోర్స్ బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే మిథున రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం 2024లో నుంచి మనకి ఇప్పుడు యుగాది వరకు జరిగింది. వీళ్ళందరికీ పోలీస్ స్టేషన్లో, కోర్టులు చాలామందికి మిథున రాశి వాళ్ళకి వెళ్ళడం జరిగిందనమాట. అది ఈ సంవత్సరం నుంచి వీళ్ళకి మే 30వ తేదీ నుంచి 2025వ సంవత్సరం నుంచి విముక్తి లభిస్తుంది. వీళ్ళకి విముక్తి లభించి వీళ్ళకి అన్నదమ్ములతో ఆస్తులు సమానంగా రావాలని చెప్పేసి అక్కా చెల్లెళ్ళు పోరాడినప్పుడు, మరి ఆయన మెయిన్ రోడ్డు మీద బిట్ అడిగితే ఊరుకుంటాడా? తండ్రి ఏదో ఊరికనే ఇస్తున్నాడు ఆడపిల్లలకి. సమాన హక్కు చెప్పినటువంటి ఎన్టీ రామారావు గారు వెళ్ళిపోయారు. కానీ ప్రాక్టికల్గా జరగదు కదా. అందువలన అన్నదమ్ములు సమానంగా హక్కు అడిగేసరికి దూరం అయిపోయారు. అటువంటి వాళ్ళు అందరూ కూడా మళ్ళీ ఈ సంవత్సరం దగ్గర అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ మిథున రాశిలో మనకి గురుడు మే 30, 2025వ సంవత్సరం నుంచి వస్తున్నాడు. స్వీట్లు ఎక్కువ తినేస్తారు, దానివల్ల షుగర్ వ్యాధి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే డయాబెటీస్ ప్రాబ్లమే కాకుండా వీళ్ళకి ఆల్రెడీ మైగ్రేన్, తలపోట్లు, ఇలాంటి వ్యాధులు ఉన్నాయి మిథున రాశి వారికి. సో ఈ మిథున రాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళ యాటిట్యూడ్లో చేంజ్ తెచ్చుకోవాలి. అప్పటికప్పుడు టెంపరీగా పనులు అవ్వడం కోసం స్వీట్గా మాట్లాడడం, ఆ తర్వాత మళ్ళీ ఉండడం అనేటటువంటి అవకాశవాద తత్వాన్ని కనుక పోగొట్టుకోకపోతే వీళ్ళు లైఫ్లో చాలా ప్రాబ్లం పడడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ మిథున టాప్ లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా కూడా ఇంచుమించు మేధావులంతా మిథున రాశిలో ఉంటారు. కానీ ఆ మిథున రాశి వాళ్ళకి మనము కొంత ఈ యొక్క తత్వం కూడా ఉంటుంది. ఏంటంటే చెప్పుడు మాటలు వినేటటువంటి తత్వం. దీని వ్యక్తిగత జాతకాలను బట్టి మారుతూ ఉంటాయన్నమాట. కాబట్టి అగ్రికల్చర్, ఆ వ్యవసాయ రైతులు ఉంటారు కదా, ఆ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యవసాయంలో బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే వాళ్ళు చేసినటువంటి వాళ్ళ పిల్లల చదువుల కోసం, కుటుంబ నిర్వహణ కోసం చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఖరీదైనటువంటి గ్యాడ్జెట్స్, అంటే ఫోన్లు, ఇలాంటి ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా కొనడం జరుగుతుంది. మిథున రాశి వాళ్ళకి బట్టల పిచ్చి ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళకి వీళ్ళు రకరకాల బట్టలు, రకరకాల చీరలు, ఇవన్నీ కొనడం జరుగుతాయి. ఇంతకుముందు డైరెక్ట్ అటాక్ ఇచ్చేవారు మిథున రాశి వారు. తమ భర్తల మీద కక్ష ఉంటే వాళ్ళు తిట్టారనుకో, వీళ్ళు కూడా తిట్టేవారు, తిట్టి చెడయ్యేవారు. ఇప్పుడు వీళ్ళకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో టాక్టిక్స్ పెరిగిపోతుంది. భర్తను తిట్టడం వల్ల వాడు మళ్ళీ తిరిగి కొడుతున్నాడు, వీడి పని ఇట్లా కాదు నేను చెప్తానని చెప్పి ఏం చేస్తారంటే ఈ విశ్వావసునామ సంవత్సరం అంతా కూడా షాపింగ్ తీసుకెళ్ళి వాడు గుండు గొరిగేస్తారు ఎక్కువ బిల్ చేసి. ఈ విధంగా భర్తల్ని హెన్పెక్కడ్గా కంట్రోల్లో పెడతారు. ఈ సంవత్సరం అంతా కూడా గురుడు జన్మస్థానంలో ఉన్నాడు. అదేవిధంగా మొన్నటిదాకా ఏడిపించి పడేసినటువంటి కేతువు ఇప్పుడు చక్కగా మంచి లాభస్థానంలో వచ్చాడు. తృతీయ స్థానంలోకి రావడం ద్వారా మంచిగా ఫారెన్ వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్తారు. అలాగే ఈ యొక్క
విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఉప్పు చేపల వ్యాపారం నుంచి సముద్ర ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్, అంటే డ్రగ్స్ అంటే మందులు అనమాట, అంతేకాని ఈ స్మగ్లింగ్ డ్రగ్లు కాదు, ఈ మందుల బిజినెస్, ఇవి చైనా ఇటువంటి దేశాలకన్నిటికీ కూడా ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా విపరీతంగా సంపాదించడం అనేది జరుగుతుంది. అయితే ఈ పిల్లల నుంచి కాస్త మనశ్శాంతి, అంటే కాలేజీలో వేసాం సీట్ వస్తుందా రాదా, వాళ్ళ ఫీజులు, ఇలాగా పిల్లల కోసం కాస్త ఎక్కువ మెంటల్ టెన్షన్ అనేటటువంటిది ఈ మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం పడడానికి అవకాశాలు ఉంటుందమ్మా. ఓకే, అంటే మిథున రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగా జరుగుతుందంట? మిథున రాశి వారికి జన్మంలో గురుడు ఉన్నాడు కాబట్టి గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా, గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మడికి గురువారం నాడు దానం చేసుకోవాలా. అలాగే వీళ్ళకి దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళండిరా అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పులోమని అందరూ గణగాపురం పోతున్నారు. అక్కడ పంతుళ్ళు అసలు మనల్ని కేర్ కూడా చేయరనమాట. అలాంటి దేవాలయాలు కాకుండా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే చక్కగా గురుచరిత్ర తీసుకొని ఇంట్లోనే గురుచరిత్ర పారాయణ 2 సార్లు 3 సార్లు పారాయణ కనుక చేసి దాంట్లో ఉన్న తత్వం తెలుసుకోవాలి. అలాగే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయం కానీ ఎక్కడైనా సరే గురుదత్తుడి యొక్క దేవాలయానికి చక్కగా వెళ్ళొచ్చు. వాళ్ళు ఇంట్లోనే మనము ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటటువంటి మహామంత్రంతో వీళ్ళు జపించుకోవచ్చు. ఈ విధంగా చక్కగా ఈ మేడి చెట్టును సెలెక్ట్ చేసుకోవాలా. ప్రదక్షిణాలు 108 ప్రదక్షిణాలు చేస్తారు, కానీ స్టైల్గా పట్టుకెళ్ళి స్టైల్గా పోస్తారు. అప్పుడు గ్రహాలు కూడా స్టైల్గానే రిజల్ట్స్ ఇస్తాయి, పూర్తి రిజల్ట్స్. బకెట్ పట్టుకెళ్ళి అలా సిగ్గుపడకుండా పెద్ద బకెట్ నీళ్లు ఆ చెట్టుకు పొయ్యాల. చెట్టుకు పోసి గురువారం నాడు 108 ప్రదక్షిణాలు, రోజు ప్రదక్షిణాలు చేయలేరు కాబట్టి ఆ విధంగా చేస్తే పెళ్ళి కానటువంటి వాళ్ళందరికీ కూడా, ఆడపిల్లలందరికీ టపమని మళ్ళీ గుర్రం మీద వచ్చినటువంటి పెళ్ళికొడుకులాగా మంచి పెళ్ళికొడుకు, వాళ్ళు కోరుకున్న పెళ్ళికొడుకులు వస్తారు, పెళ్ళి అవుతుంది. ఇందులో డౌట్ ఏమీ లేదమ్మా. ఓకే, థ్యాంక్ యూ గురువు గారు. మిథున రాశి వారి గురించి, మిథున రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.